సార్ నేను 23 పాస్ అవుట్ అయ్యాను బీటెక్. తర్వాత 2 ఇయర్స్ నేను బిజినెస్ చేశాను, మాకు ఫ్యామిలీ బిజినెస్. తర్వాత రీసెంట్గా డెవాప్స్ నేర్చుకున్నాను సార్. 6 months కోర్స్ నేర్చుకున్నాను, కానీ కాల్స్ రావట్లేదు. ఇంటర్వ్యూ అటెండ్ అవ్వగలను, కాబట్టి కాల్స్ రావట్లేదు అంకురంలో. డెవాప్స్ ఫ్రెషర్గా అసలు కాల్స్ రావండి. అసలు నేను ఫ్రెషర్గా రెజ్యూమ్ పెట్టాను. అసలు మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ 23 ఫ్రెషర్గా ఉన్నప్పుడు డెవాప్స్ నేర్చుకోకూడదు. డెవాప్స్లో ఫ్రెషర్ కాల్స్ ఉండవు. డెవాప్స్ మళ్ళీ 3+ పెడితే బెస్ట్ కోర్స్ అది. బట్ ఓన్లీ డెవాప్స్ అండి. క్లౌడ్ కూడా వచ్చా? AWS వచ్చు. అజూర్ ఇప్పుడు ట్రై చేస్తున్నాను సార్, స్టార్ట్ చేశాను. AWS మొత్తం వచ్చు. 1 month ఇప్పుడు ఫ్రెషర్గానే ట్రై చేస్తున్నారు అంటే 2 రెజ్యూమ్స్ పెట్టాను సార్. ఒకటి ఫ్రెషర్గా పెట్టాను, 2+ పెట్టాను. ఒకటి 2+కి రేర్గా వస్తుంది కాల్. ఒకటి 1 or 2 వచ్చే, లాస్ట్ 1.5 month విల్లింగ్ టు రీలొకేట్ ఆల్ లొకేషన్స్ పెట్టాను. ఓకే సార్, ఇంట్లో అక్కడే మొత్తం ఆల్ అవుట్ పెట్టాను, కానీ కాల్స్ రావట్లేదు ఎక్కువ. మీకు కుబర్నెటిస్ వచ్చా? వచ్చు సార్. సైట్ రిలయబిలిటీ ఇంజనీరింగ్ వచ్చా? మానిటరింగ్ టూల్స్ ప్రొమైడ్ చేసి గ్రాఫాన్ ELK స్టాక్ మొత్తం నేర్చుకున్నాను సార్. అవన్నీ ఓకే. SRE వచ్చా? SRE అంటే అప్పుడు సార్ మానిటరింగ్ వర్క్ వచ్చు. ఓ పని చేద్దాం నితీష్, సార్ మా టీంతో నీకు ఇంటర్వ్యూ పెట్టిస్తాను నేను. అసలు నువ్వు ఎక్కడున్నావు మేము చూస్తాం. మా టీం కూడా నేను ప్లేస్ చేయడానికి ట్రై చేస్తాను. ఓకే సార్. ఓకే. సో దానికి మా దగ్గర ఒక కాన్సెప్ట్ ఉంది, స్కిల్ టు జాబ్ అని. సో స్కిల్ టు జాబ్ టీంతో సారా మీకు మాట్లాడిస్తారు మిమ్మల్ని. సో ఇప్పుడు వచ్చారు కాబట్టి మీరు ఆ టీంతో మేము పరిచయం చేస్తాం. మీరు ఒకరోజు వచ్చి ఇంటర్వ్యూ అటెండ్ అయితే తర్వాత వాళ్ళు ఆ ప్రాసెస్ అంతా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. వాళ్ళే కొన్ని ఇంటర్వ్యూ షెడ్యూల్ చేయడానికి ట్రై చేస్తారు. జనరల్గా డెవాప్స్లో మార్కెట్ అంత బాగాలేదు, ఫ్యాక్ట్ అది. సో బట్ మా ప్రయత్నం మేము చేస్తాం. కోర్సులు వేరేగా నేర్చుకోమాక, దీనిలోనే డెప్త్కి వెళ్ళు. ఓకే సార్.